ఇన్స్టెంట్ లెమన్ గ్రీన్ చిల్లీ పికిల్ తయారు చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఇష్టం ఉండే వాళ్ళకి పచ్చడి అమృతంలా ఉంటుంది. ముందుగా 20 నిమ్మకాయలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా నిలువుగా ఒక నిమ్మకాయని 8 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రసం ఎక్కువగా ఉన్న 8 నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకోండి. 150 గ్రాముల వరకు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేయండి. మసాలా కోసం 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు దోరగా వేయించుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. కాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టీ గ్లాసు ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, మనం ముందుగా రసం తీసి పెట్టుకున్న నిమ్మకాయ రసం కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టి అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనము తాలింపు కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1/2 లీటర్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని ఈ తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో మెంతులు, ఆవాల పొడి, 1 టీ గ్లాసు కారం, వేడిగా ఉన్నప్పుడే ఈ తాలింపు కూడా వేసి ఒక్కసారి పచ్చడంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ జార్లో కానీ పెట్టుకొని 3-4 డేస్ వరకు కదపకుండా అలానే ఉంచేయండి. 4 డేస్ తర్వాత ఎంతో టేస్టీగా ఉండే లెమన్ పికిల్ రెడీ. థ్యాంక్ యూ అండి.